హల్లెలూయా. సహాయం అంటే యెహోషువ యోర్దాను నది దాటించడానికి ఎవరు సహాయం అడిగాడు? కానీ ముందుగా భయపడ్డాడంట. ఎందుకు భయపడ్డాడు అంటే మోషే దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా అని భయపడ్డాడంట. యెహోషువ 1వ అధ్యాయంలో ఉంటుంది కదా నాకు. కానీ దేవుడు ఏమన్నాడు? మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను. ఆమె జాషువా గారితో దేవుడే స్వయంగా సెలవిచ్చారు. ఇక్కడ చూడండి, అక్కడ మోషే గారితో ముందుగా నూని కుమార్ యెహోషువతో చెప్పి ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని. ఆ రకంగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ద్విదేశపు ఖండంలో నుంచి యెహోషువ అధ్యాయంలోకి రాగానే అంటే అక్కడ ఏం జరిగింది? దేవుడు తోడై ఉన్నాడా లేదని ఒక భయంతో ఆగిపోయాడంట. ఆ భయంతో ఉండి ఉన్నప్పుడు దేవుడే స్వయంగా మాట్లాడాడంట. ఎందుకంటే దేవుడు ఒక్కోసారి స్వయంగా మాట్లాడతాడండి. ఎందుకంటే అందరితో మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే యథార్థంగా ఇంకా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మోషే ప్రవక్త గారితో మాట్లాడారు, ఎలీషా అందరితో కూడా దేవుడు అబ్రహాం గారితో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడు.